హాయ్ నమస్తే, నా పేరు చిరుమామళ్ళ సుబ్బారావు. ఈరోజు చినకొలదంగోళ్ళ గ్రామం వెన్నా బసిరెడ్డి సన్నా సన్ ఆఫ్ అంజిరెడ్డి ఆ చేను దగ్గరకు వచ్చామండి. ఒక్కసారి చేను చూడండి. మనం దీన్ని 6 విజిట్లు చేసాము. ఇప్పుడు ప్రజెంట్ 7వ విజిట్లో ఉన్నాము. కరెక్ట్గా చేను 3.5 అడుగుల హైట్ ఉంది. చేను మల్లెపూల తోట ఉన్నట్టుంది. ఒకసారి ఎట్లా ఉంది, చేను ఏ రంగు ఉంది, చేలో నల్లి కానీ తామర పురుగు కానీ తెల్లదొంగ కానీ ఏమన్నా ఉన్నాయా, కింద మరి మిగతా ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయో ఒకసారి చేను చూడండి. చేను కూడా ఎట్లా కాసిందో కూడా చూడండి. చేలో మల్లెపూల తోట ఉన్నట్టు మంచి ఫ్లవరింగ్ ఉంది. చేను మంచి ఆరోగ్యంగా ఉంది. మొక్క మంచి ఎదుగుదలలో ఉంది. ఒక్కసారి చేలో ఫ్లవరింగ్ కానీ కాయలు కానీ ఒక్కసారి చూడండి. ఒకసారి పూత చూడండి, ఒకసారి కాపు చూడండి. ఒకసారి కాయలు చూడండి. ఊపిరి రావట్లా. ఒకసారి కాయలు ఎట్లా పడ్డాయో ఒకసారి చూడండి. ఈ చేలు ఇప్పుడే కాయల్లో డ్యామేజ్ అవుతుంది. ఈ చేలో కాయ కుళ్ళుడు తగులుతుంది, మచ్చ. ఇది కాల్షియం లోపం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ లోపానికి కాల్షియం అనే మందు వాడితే దీన్ని కంట్రోల్ మనం చేయొచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసి 15 డేస్ అవుతుంది కదా. 15 డేస్ క్రితం చూసినప్పుడు ఈ మచ్చలు ఇది కాల్షియం లోపం వల్ల వస్తుంది. దీన్ని సిఏను స్ప్రే చేయటం కానీ లేదా కాల్షియం నైట్రేట్ చల్లటం ద్వారా కానీ లేదా కాల్షియం కెమికల్ కొట్టడం ద్వారా కానీ దీన్ని చేసి దీన్ని నివారిద్దామండి. చేను ఒక్కసారి చూడండి ఎంత చాలా నీట్గా. ఒకసారి చేను మొత్తం పట్టెలు కమ్ముకొని ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఎట్లా కాసిందో ఒక్కసారి చూడండి. ఒకసారి చూడండి. కాయ కూడా మంచి సైజు ఉంది, మంచి క్వాలిటీ ఉంది, మొక్క ఎదుగుదల బాగుంది. నెక్స్ట్ ఒక 1 వీక్లో దీన్ని పాయలు తీయాలండి. ఇట్లా కనుక కరెక్ట్గా ఈ December 30 కల్లా ఇట్లా కనుక మెయింటైన్ చేయగలిగితే ఎకరం 30 క్వింటాలు 100% కాస్తుంది. ఇప్పుడు ఎకరానికి 15 క్వింటాలకు ఆల్రెడీ కాసింది. ఇంకొక 15 డేస్లో ఆ ఫార్మరు నెక్స్ట్ దాల్వా పంటకి దమ్ము చేస్తున్నాడు. నెక్స్ట్ వీక్ ఆ ఫార్మర్ని పిలిచి ఈ చేలో వీడియో చేద్దామండి.